టిప్పు సుల్తాన్కి సంబంధించిన పెద్ద ఖడ్గము, అది ఒక చరిత్ర అయ్యా, అది డబ్బులతో కొలవలేము అది, అర్థమైందా? సో అట్లాంటి అన్ని ప్రపంచంలో ఎత్తుకుపోయిండు. ఎందుకు స్లమ్ డాగ్ మిలియనీర్ హిట్ చేసిండ్రు? కేవలం అంతకంటే బెస్ట్ సినిమాలు వచ్చినాయి మనకి. మొన్న ఆస్కార్కి ఏది అది ఆ పాటను హిట్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? అలా బ్రిటిష్ వాడిని మంచిగా చూపెట్టిండ్రు రాజమౌళి గారు నాటు పాటకి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, భారతదేశం అంటే నేను ఎందుకు చెప్పిన ఈ యొక్క ఏది ఇన్ని దేశాలు, బ్రిటిష్ ఓడు, పోర్చుగీస్ ఓడు, ఫ్రెంచ్ ఓడు, డచ్ ఓడు, ఫస్ట్ పోర్చుగీస్ ఓడు వచ్చిండు, తర్వాత డచ్ ఓడు వచ్చిండు, తర్వాత ఫ్రెంచ్ ఓడు వచ్చిండు, తర్వాత బ్రిటిష్ ఓడు వచ్చిండు. ఎందుకు వచ్చిర్రు? వాళ్ళ దేశంలో అన్ని మంచిగున్నాక మన దేశంకి ఎందుకు వచ్చిర్రు? అంటే వాళ్ళ దేశంలో లేని అన్ని మన దగ్గర ఉన్నాయి కాబట్టి వచ్చారు ఎత్తుకోవడానికి. అర్థమైందా? నేను చెప్తున్నా కదా, 27% ఆఫ్ ద ప్రపంచంలో ఉన్నటువంటి 27%, ప్రపంచం మొత్తం సంపద ఒక దగ్గర వేస్తే అందులో 27% భారతదేశంలో ఉండే. ఈ లాస్ట్కి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏ స్థాయి తీసుకొచ్చిండు బ్రిటిష్ వాడు? 2% తెచ్చిండు 27 నుంచి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఆ స్థాయిలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏది మనకు తిండి లేక విదేశాల నుంచి ముక్కిపోయినటువంటి గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం, రష్యా నుంచి పాలపొడి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, అంటే వాళ్ళకేంది భారతదేశంకి అట్లా సావాలి. ఇవాళ భారతీయులు కానీ ఆఫ్రికన్స్ కానీ అనేక దేశాలు ఉన్నారు. ఎందుకున్నారు? ఈ బ్రిటిష్ వాడే ఇండెంచర్ లేబర్ కింద, అంటే బాండెడ్ లేబర్ కింద మన ఈ నల్లతోలు ఉన్న వాళ్ళందరినీ వాడు ఏ దేశాలు పరిపాలించినా వాడికి తీసుకుపోయిండు. అర్థమైందా? తీసుకుపోయి గొడ్డి చాకులు చేయించిండు. ఏది అక్కడ ఉన్నటువంటి కాటన్ అంటే పత్తి ఏరడానికి, అట్లనే ఏమంటారు ఈ యొక్క చెరుకు తోటలలో పనిచేయడానికి, ఈ యొక్క టమాటాలు ఇవన్నీ అంటే వ్యవసాయానికి సంబంధించిన వాటి వ్యవసాయ పనులు మొద్దు పని చేయించడానికి. ఆ తర్వాత ఈ బ్రిటిష్ వాడు నుంచి స్వతంత్రం వచ్చినాక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలకు మెల్లమెల్లగా స్వతంత్రం వచ్చింది. 60-70వ దశకం దాకా వచ్చింది. ఓకే, సో ఆ స్వతంత్రం వచ్చినాక అక్కడ ఉన్నటువంటి ఈ బాండెడ్ లేబర్ ఏమైనారు, అక్కడ పౌరులైనరు. ఆ విధంగా ఇప్పుడు అక్కడ మారిషస్ అయినా, ఫిజీ ఐలాండ్ అయినా, ఇలా నల్లోళ్ళు అనేక దేశాలు ఉండడానికి కారణం ఈ బ్రిటిష్ వాడే. అర్థమైంది? అంటే ఏమర్థం, నల్లతోలు ఉన్నోళ్ళని ఎల్లకాలం ఇట్లా ఒక అడుక్క తిన్నట్టు ఉండాలి అన్న భావన ఈ బ్రిటిష్ వానికి అది సబ్ కాన్షియస్ లెవెల్లో నింపిపెట్టిరు. సో అందుకే ఇప్పటికి భారతదేశం అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ లెక్క చూసేటువంటి మైండ్ సెట్ ని తయారు చేసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు నిజంగా అక్కడ ఏమైంది అనేది వేరే చెప్తున్నారు, కానీ మీడియాలో ప్రచారం చేస్తుంది వేరే ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ దేశాలన్నిటికీ ఐటీ సేవలు ఎవరు అందిస్తున్నారు? డాక్టర్ సేవలు ఎవరు అందిస్తున్నారు? సైంటిస్ట్గా ఎవరు అందిస్తున్నారు? మన వాళ్ళే. మన దేశం కూడా అట్లా చేసుకోవచ్చు. మన సేవలు వాళ్ళకి అంత యూజ్ అయ్యి వాళ్ళు వరల్డ్ నంబర్ 1 కాగలిగినప్పుడు అనేక దేశాల వాళ్ళు, ఇంక్లూడింగ్ లేబర్ పనులకు కూడా ఇవాళ దుబాయ్లో కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇవాళ ఆ స్థాయికి రావడానికి కారణం ఎవరు? మరి ఇంజనీర్లు మనోళ్ళే ఉంటారు, డాక్టర్లు మనోళ్ళే ఉంటారు, ఇంక్లూడింగ్ లేబర్ పని చేసే కూడా మనోళ్ళే ఉంటారు. అంటే ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మనము ఎంత మన యొక్క రిసోర్స్ని మనం ఇవ్వగలుగుతున్నప్పుడు వాటిని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? ఒకే ఒక కారణం ఈ రాజకీయ నాయకులు, దొంగ రాజకీయ నాయకులు. అందుకే నేను ఈ రాజకీయ నాయకుల యొక్క మీ ఇల్లు ఒక్కటి మంచిగుంటే చాలదురా, అందరి ఇల్లు మంచిగా ఉండాలని కోరుకోవడానికి ప్రజలు కట్టిన ట్యాక్స్ను సద్వినియోగం చేయమని నెత్తి నోరు కొట్టుకుంటున్నాం. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరికి లేని సమస్య, అది కూడా మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధం లేనిది, ఒక ఆర్గనైజర్స్ మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. మనం కేవలం అక్కడ మనం హోస్ట్గా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అందిస్తున్నాం తప్ప వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ కానప్పుడు తెలంగాణ గవర్నమెంట్ని ఎందుకు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకు ఒకటి లాభం మన హైదరాబాద్లో పెట్టడం వల్ల ఏం లాభం అంటే, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వాళ్ళు అందగత్తెలు కాదు, అంతకంటే బెస్ట్ అందగత్తెలు మన దగ్గర ఉన్నారు. ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళకంటే మన అమ్మాయిలు అందగత్తెలేరా? అమ్మాయి అంటే కేవలం ఒక శరీరం కాదు కదా. వీఆర్ నాట్ జస్ట్ కంపేరింగ్ ఇట్స్ అన్ ఏ బాడీ, నో, ఇట్స్ అబౌట్ దే ఆర్ ద అంబాసిడర్స్ ఫర్ దేర్ కంట్రీ. అంటే మన దేశం గురించి, మన దేశ విలువల గురించి, మన సాంప్రదాయాల గురించి, మన దేశ ఔన్నత్యం గురించి ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి వాళ్ళు ఒక అంబాసిడర్గా పనిచేస్తున్నారని అర్థం. అక్కడ
అంతేదా ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ దేశం తరపు నుంచి మన దేశంకి వచ్చిందంటే మన దేశం యొక్క గొప్పతనం గురించి, మన రామప్ప గుడి గురించి, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన జీవన విధానం గురించి వాళ్ళ దేశ ప్రజలకు చెప్తుంది కదా. సో దే ఆర్ ద బ్రాండ్ 108 మంది బ్రాండ్ అంబాసిడర్ మన దేశ సంస్కృతిని వేరే దేశాలకు చెప్పడానికి. అదొక వస్తువు కాదు, అంతకంటే బెస్ట్ కళ్ళు మంచిగుండి ముఖ కవలికలు మంచిగున్న అమ్మాయిలు మన దగ్గర ఇంతమంది ఉన్నారు, కొల్లలు ఉన్నారు. ఓకే, కాబట్టి ఇట్స్ నాట్ ఫర్ ద బాడీ, ఇట్స్ నాట్ ఫర్, దే ఆర్ నాట్ ద బాడీ. అర్థమైందా? ఆ క్రమంలో వాళ్ళకు మనం కేవలం వేదిక కల్పిస్తున్నాం అంతే. మనం వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ లో, వాళ్ళ యొక్క లాస్ లో, వాళ్ళ యొక్క దాంట్లో మనం ఏలు కాలు పెడతలేం. అట్లా ప్రతి దేశంలో చేస్తారు వాళ్ళు. ఇది ఈ ఇయర్ ఇక్కడ చేసారు, లాస్ట్ ఇయర్ ఇంకో దగ్గర చేసారు, నెక్స్ట్ ఇయర్ ఇంకో దగ్గర చేస్తారు. మరి లాస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది అని అంటున్న వాటిలలో మరి లాస్ట్ ఇయర్ కూడా ఇదే చేయించారు కదా, రైట్? ఈ లాస్ట్ ఇయర్ చేసింది కూడా ప్రాస్టిట్యూషన్ అయితే ఈ ఇయర్ చేసింది కూడా ప్రాస్టిట్యూషనే. మరి అబ్జల్యూట్ నాన్ సెన్స్. కేవలం ప్రతిపక్షాలకు తిన్నదరక్క కేవలం ఎందుకు చేస్తున్నారు ఈ చెత్త నా కొడుకులు? సోకాల్డ్ కొంతమంది జర్నలిస్టులు అని చెప్తున్న నా కొడుకులు ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ఎందుకు బురదలుతున్నారు? ఈ చెత్త నా కొడుకులకు రావాల్సిన చిల్లర కాంగ్రెస్ ఓడి ఇయ్యాడు, బీజేపీ ఓడిస్తాడు. ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ము బీజేపీ ఓడిస్తాడు, వీళ్ళకి చిల్లర బీఆర్ఎస్ ఓడిస్తాడు. కాబట్టి ఈ స్వార్థపరులైనటువంటి జర్నలిస్టులు, స్వార్థపరులైన వాళ్ళు బీజేపీ సంకనాకుతున్నారు, బీఆర్ఎస్ సంకనాకుతున్నారు. ఆ ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ గోధి మీడియా అంతా బీజేపీ సంకనాకుతుంది. ఎందుకు నాకుతుంది? మన దగ్గర దోసుకున్న సొమ్ములకి వాళ్ళకి వాటాలు ఇస్తున్నాడు. అంటే దొంగతనం చేసినా సరే, దొంగతనం చేసిన సహకరించినా వాళ్ళు కూడా దొంగలే.